హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పున్నా విఎల్ఎక్స్. ముందుగా ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్లకి అందరికీ నా నమస్కారాలు. ఈ ఈ రోహిణి కార్తీలో మనమైతే విత్తనాలు కొన్ని తెచ్చుకున్నాము నర్సరీకి వెళ్ళి. ఇప్పుడు ఆ విత్తనాలు కొన్ని అక్కడక్కడ మనం టబ్బులు రెడీ చేసుకొని అక్కడక్కడ విత్తనాలు అయితే పెడదాము. అవి ఏం విత్తనాలు అంటే బీర గింజలు, పొట్ల గింజలు, సొరకాయ గింజలు, టమాటా గింజలు, మిరపనారు. ఆల్రెడీ మిరపనారు అయితే కొద్దిగా వచ్చింది, ఇక్కడైతే ఉంది, ఇక్కడైతే వచ్చింది మిరపనారు. అక్కడక్కడ ఇప్పుడు అయితే విత్తనాలు వేద్దామని మంచి ఇప్పుడు రోహిణి కార్తీ కదా, ఇక సీడ్స్ అయితే తెచ్చుకున్నాను నేనైతే. ఈ సీడ్స్ ఇప్పుడు ఇక బీర గింజలు అయితే ఇలా ఉన్నాయి. ఇప్పుడైతే నేను ఈ స్వీట్స్ అయితే పెడదామని చేస్తున్నా. రండి చూద్దాము. ఇక్కడైతే కొన్ని గింజలు అయితే పెడతాను. ఈ మొలకెత్తిన తర్వాత మళ్ళీ తీసి వేరే టబ్బులో పెడతాను. వర్షాకాలము విత్తనాలు అయితే పెట్టుకోవాలి. ఇంకా కొన్ని వేరే టబ్బులో పెడతా. తీసేయాలి. కొంచెం మొలకెత్తినాక వేరే దాంట్లో పెట్టుకోవాలి. ఇది నేను ఇప్పుడు కానీ ఇది మొలకెత్తడానికని నేను ఇందులో పెడుతున్నా. తీసి మళ్ళీ వేరే టబ్బులో పెద్ద టబ్బులో పెట్టుకోవాలి. అన్నీ ఒకే టబ్బులో పెట్టకుండా అన్నీ అక్కడక్కడ పెడితే మళ్ళీ ఇవన్నీ తీసి వేరే టబ్బులలో మొలకెత్తినాక కొంచెం చెట్టు పెరిగినాక అవి తీసి మళ్ళీ వేరే టబ్బులో పెట్టుకోవాలి. చిక్కుడు గింజలు కూడా అక్కడక్కడ పెట్టినా నేను. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఈ మొక్కలని మనం పెంచుదాము, మొక్కల పర్యావరణ కాపాడదాము. ఎంతసేపు మనం మొక్కలలోనే ఉందాము, ఈ చెట్లలోనే ఉంటే మనకు కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది. చెట్లను కాపాడదాము. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాం. హాయ్ ఫ్రెండ్స్, ఇగో నేనైతే ఇప్పుడు రోహిణి కార్తీ, ఈ రోహిణి కార్తీలో అయితే నేను చిక్కుడు గింజలు పెడుతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫుల్ వీడియో మీరు చూడొచ్చు, మొత్తం ఫుల్ వీడియోలో ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఈ విత్తనాలు అయితే పెడుతున్నా, చిక్కుడు గింజలు. ఇప్పుడు చూద్దాం రండి. ఈ వీడియో చూడాలి, చూసి ప్రతి ఒక్కరూ విత్తనాలు వేసుకోవాలి. ఇప్పుడు విత్తనాలు పెట్టుకోవాలి. మినీ గార్డెన్ మిద్దె తోటలో మనం చిన్న టబ్బులలోనైనా పెంచుకోవచ్చు. చూద్దాం రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఈ టబ్బులోనే పెడుతున్నా. ఈ కొంచెం మొలకలు అయితే మొలకెత్తినాక కొంచెం మళ్ళీ వేరే టబ్బులో పెడతా. ఇప్పుడైతే కొన్ని సీడ్స్ ఉన్నాయని ఇక్కడ పెడుతున్నాను. ఫ్రెండ్స్
చిక్కుడు గింజలు అయితే ఇవి ఇవి మా మిద్దె తోటలోనే వచ్చినాయి, మినీ గార్డెన్ మిద్దె తోటలోనే ఈ చిక్కుడు గింజలు ఫ్రెండ్స్. ఇవి ఇక్కడైతే వేస్తున్నాను. ఒక గింజకి గ్యాప్ ఉండాలి, ఎందుకంటే మళ్ళీ కొంచెం చెట్టు పెరిగినాక అనుమతం తీసుకొని మళ్ళీ వేరే దాంట్లో పెట్టుకోవచ్చు. వేరే టబ్బులు రెడీ చేస్తున్నాను నేను. ఆ టబ్బులు అన్నీ రెడీ అయినాక ఇలా విత్తనాలు అయితే వేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ విత్తనాల వీడియో. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాం మరి.